మొన్న ఆదివారం నాడు 27వ తారీఖు నాడు పరిస్థితి చూసిన తర్వాత నాకు భయమే అయింది. ఏంది పరిస్థితి, ఏంది, ఏం చేయాలి, ఎట్లా చేయాలి. ఇప్పుడు చేయడానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారు, వర్షం పడితే ఏం చేస్తావు. అదే మనసులో బాగుండే భగవంతుడు మీ మీద, మా అందరి మీద ఆయన కరుణాన్ని చూపెట్టింది కాబట్టి 28వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఒక చుక్క వాన చినుకు లేదు. భగవంతుడు మనల్ని ఆ విధంగా అనుగ్రహించిండు. మీ అందరూ కూడా ఇట్లనే ఈ దేవాలయాన్ని ఇంకా మరింత అభివృద్ధి చెందించాలి. లోపల ఇంకా ఏదైనా కానీ, తర్వాత బయట ధ్వజస్తంభం మీరు ఏది పెట్టకపోయినా కానీ శిఖరం మాత్రం పెట్టాలి. మీరు ధ్వజస్తంభం అంటే మీరు నాతో మాట్లాడినప్పుడు ధ్వజస్తంభం పెట్టాలనుకుంటున్నాను, నవగ్రహాలు పెట్టాలని అనుకుంటున్నావా, దాతలు ఉన్నారు అని అన్నారు. పెడితే మంచిదే, కానీ శిఖరం, ఎందుకంటే శిఖరం ఖచ్చితంగా ఉండాలి. మీకు ధ్వజస్తంభం లేకపోయినా పర్వాలేదు, కానీ శిఖరం మాత్రం ఉండాలి. మీరు దానికి భగవంతుడు ఏదో దారి చూపిస్తారు, మళ్ళీ మీరు సంకల్పం చేసుకున్నట్టే అదేంటి నవగ్రహాలు, ధ్వజము, శిఖరం అన్నీ ఒకటేసారి అయితే కావచ్చు. భగవంతుడు ఏమనుకుంటున్నాడో మనకు తెలియదు కదా, మనం కూడా అట్లే కావాలని కోరుకుందాం. ఏమంటారు, అంతేనా కదా? శిఖరము, ధ్వజస్తంభము, నవగ్రహాలు, ఇంకేమన్నా ఉంటే ఇంకేమన్నా. ఇక మీ సంకల్పం అది మీ సంకల్పం. భగవంతుడు మీతో ఏది చేయించుకుంటాడో అది చేయించుకుంటాడు. అది కానీ శిఖరం మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. మీరు ఏది పెట్టినా పెట్టకపోయినా సరే శిఖరం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అది దృష్టిలో పెట్టుకోండి మీరు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఇవాళ నుంచి 41 రోజులు మండల పూజ ఉంటుంది. 41 నుంచి 54 రోజుల మధ్యలో మళ్ళీ ఒకసారి ఒకనాడు మళ్ళీ కొద్దిగా చిన్నగా అభిషేకము దేవునికి. నిన్న ఎట్లయితే అభిషేకం అన్ని ద్రవ్యాలతో అభిషేకం చేసిన చూసిందా, సేమ్ అట్లనే అభిషేకము. తర్వాత కొద్దిగా హోమం కూడా చేయాల్సి ఉంటుంది. అది మనం మళ్ళీ నేను మీకు చెప్తా, అది మళ్ళీ ఒకనాడు చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క 41 రోజులు అయ్యగారు వస్తారు, రోజు పూజ చేస్తారు, అదంతా అవుతుంది. ఇప్పుడు దేవునికి హారతి ఉంటుంది. హారతి ఇచ్చిన తర్వాత ప్రోక్షణ ఉంటుంది. ఇప్పుడు ఈ 3 రోజులు మనం ఏదైతే ఇక్కడ కలశాలు పెట్టుకొని పూజ చేసుకున్నామో ఆ నీళ్ళన్నీ కూడా దేవునికి ప్రోక్షణ ఉంటుంది. ప్రోక్షణ అయిన తర్వాత హారతి ఉంటుంది. హారతి అయిన తర్వాత మీ అందరికీ హోమం కొట్టు, ఆశీర్వచనం, ఇవన్నీ కార్యక్రమాల తర్వాత ప్రసాదం. ఏదైతే నిన్న మనం దేవునికి పండ్లు వేసినాం కదా దేవుని మీద, అవన్నీ కూడా పొద్దున్నే మన వాళ్ళందరూ కలిసి ఈ మధ్య కట్ చేసిండ్రు. ఆ ప్రసాదం కూడా మీకు ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి అందరూ కూడా 15 నిమిషాల్లో ఈ ప్రోగ్రామ్ అనేది అయిపోతుంది. మీరు అంటే ఇట్లా కాకుండా ఇట్లా కూర్చుంటే కొంతమంది కూర్చుంటే ఏమైందంటే మాకు తిరగడానికి ఇది ఉంటుంది, అక్షింతలు వేయడానికి, ప్రసాదం వేయడానికి. కొద్దిమంది కూర్చొని కొద్దిమంది కూర్చొని